ఇటీవల వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో తెలిసిందే. కుర్రకారు పవన్ కళ్యాణ్ స్టైల్ కు ఫిదా అయిపోయారు. అభిమానులు కథానాయకులను కాపీ కొడితే పర్లేదు గాని ఖాకీలు సినిమా క్యారెక్టర్లతో పోల్చుకుంటే బాగోదు కదా. ఈ మధ్య పోస్టింగ్ చేసుకున్న ఓ కొత్త సబ్ ఇన్స్పెక్టర్ మందుబాబులు, రౌడీ షీటర్లు, పందెం రాయుళ్ల దుమ్ము దులుపుతున్నాడు. అయితే తాను బాధ్యత గల ఎస్ఐననే సంగతి మరిచి కామన్ మ్యాన్ లా గబ్బర్ సింగ్ అని పోజు కొట్టడమే బాగోలేదంటున్నారు పెద్దోళ్లు. రాజమండ్రిలో గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న పోలీస్, తనను ఓ హీరోలో ఊహించుకుంటున్న ఎస్ఐ. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న సిహెచ్ విద్యాసాగర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విద్యాసాగర్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. తొలి పోస్టింగ్ ఆలమూరులోనే. డ్యూటీలో చేరిన 8 నెలల్లోనే తనదైన స్టైల్లో పనిచేసుకుపోతున్నాడు. వ్యవసాయం, ఇటుకబట్టీలు ప్రధాన ఆధారంగా ఉండే ఈ ఏరియాలో అసాంఘిక కార్యకలాపాలు సర్వసాధారణం. డ్యూటీలో చేరినాటి నుంచి వీటి మీద కన్నేసిన విద్యాసాగర్ సంఘ విద్రోహ శక్తుల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. పబ్లిక్ గా మందు కొట్టడం, జూదం, కోళ్లు పందాలు, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై కొరడా ఝుల్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎస్ఐ సాబ్ వర్కింగ్ స్టైల్ అంతా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని తలపిస్తోంది. ఆలమూరి ఎస్ఐ ఎవరంటే గబ్బర్ సింగ్ అనే లెవెల్ కు వచ్చింది విద్యాసాగర్ పనితీరు. తమ ఊరి ఎస్ఐ పవన్ కళ్యాణ్ లా నేరగాళ్ని తరిమి కొట్టడం ఆనందంగా ఉందంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మా ఊరి ఎస్ఐ అందరూ కూడా అతన్ని గబ్బర్ సింగ్ అని ఎక్కేస్తారు. అతను ప్యాకెట్లు అడిగి వాళ్ళ మీద వాళ్ళందరి మీద రైడింగ్లు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా రైడింగ్లు అయ్యి చేస్తున్నారు. అందువల్ల అతన్ని అందరూ కూడా గబ్బర్ సింగ్ అనే ఎక్కేస్తున్నారు. మేము కూడా అతని పేరు కూడా మాకు తెలియదు. మేము కూడా అతన్ని గబ్బర్ సింగ్ అనే ఎక్కేస్తున్నాం. ఆయన ప్యాకెట్ల మీద కానీ కోడి పందుల మీద కానీ ఎప్పుడైతే రైడింగ్ చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ అడిగాలు పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గూండాలు, జూదర్లు, కన్నింగాళ్లపై లాఠీ విధిలించడం కరెక్టే, దాన్నెవరూ కాదనరు. మంచి పేరు కొట్టేయడానికి, తమ పని తాను చేసుకుపోవడానికి కాకీలు సినిమాల్ని, స్టార్స్ ని అనుసరించాల్సిన పని లేదు కదా అనేది అసలు పాయింట్. ఎస్ఐ విద్యాసాగర్ ఇకనైనా దూకుడు తగ్గించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందితే మరీ మంచిదంటున్నారు అక్కడి జనం. సౌదీ గ్యాంగ్లపై స్పెషల్ డాక్యుమెంటరీ బ్రేక్ తర్వాత చూద్దాం.